ఏంది ఏదో తగలుతాందియా? లే రిమోట్లు మీరు ఏడంటే ఆడ పెట్టద్దంటే ఎన్నిసార్లు చెప్పాలరా? అమ్మ బాబాయ్, అది రిమోట్ కాదు బాయ్. ప్రశాంతంగా రూమ్ కి వచ్చినా రూమ్ లో ఉన్నారు కదా. లే లోపల నా కూడా బెడ్రూమ్ అనుకున్నావు ఏమనుకున్నావు? ఇదే ఎవరు ఇక్కడ పనుకోమని నేను దీన్ని నా బెడ్రూమ్ లేక రామనేటప్పుడు నీకు డోర్ కొట్టి రామని చెప్పా. ఎవరు రామన్నారు నా బెడ్రూమ్ లేక నీకే? అయ్యో సార్ 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 సారీ సార్, నాకు మా అమ్మతో తెలుసు సార్ ఇది బెడ్రూమ్ అని. సార్ సార్ సారీ సార్ సార్ ఏసీ వేసుకోండి సార్ బెడ్రూమ్ లో. ఆఫీస్ లో చూసి ఆ నా కొడుకులు, ఎటు చూసి నా కొడుకులు, మీరు నా కోసమే పుట్టినారు సార్. సార్ పనుకోండి సార్, డిస్టర్బ్ వాసిపోతాను బ్రో. నాకు కొంచెం అలసిపోయినాను, దీంట్లోకి కొంచెం ఉడికితేనే టీయాకేసే బ్రో. టీ అన్నది అయితే రిలాక్స్ అవుతా బ్రో. ఏం వేసినావు బ్రో? ఇంకా కలరే రాలేదు. ఎందుకు నువ్వు టీయాక చెప్పిండేది? లాస్ట్ లో ఆగా నేను పడి అంటే కరేపాకు వేసినా బ్రో, అంటే కరేపాకు వేసినా బ్రో. పాప ఏమున్నారా మీరు? ఆకులకు తేడా తెలుదారా నీకే? ఏంద్రా అట్లా చూస్తున్నా దానివల్ల? కాదరా, దీనికి తాడు తగిలేసుకొని బిగించుకుంటే ఉయ్యాలు ఊతానా చక్కగా ఉంటానా అని చూస్తానా. ఒకరు కాదు నలుగురు వచ్చి ఊపుతారు నీకు ఉయ్యాలు. నువ్వు ఏం చేస్తున్నావు ఇక్కడ బాల్కనీలో? కాదు, ఈడ కిందికి దూకితే కాళ్ళు ఇరుగుతాయా చేతులు ఇరుగుతాయా అని చూస్తానా బ్రో. ఏంది బాబు, కాళ్ళు చేతులు ఇరిగిపోతాయని అడుగుతున్నాను. అంటే మనిషి చచ్చిపో. మంచి అల్కదే నా కొడుకులు రూమ్ లో వచ్చినా కదరా నేను. ఎక్కడ నా కొడుకులు? లే నేను ఇప్పుడే రూమ్ ఖాళీ చేసిపోతాను. ఇప్పుడే పోతా.